ఏంటి ఫ్రాంక్లిన్ మామ ఇక్కడున్నావు? నేను నీకోసం మొత్తం వెతుకుతున్నాను. అవునా? ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసారా? ట్రైన్ కోసం వెతుకుతున్నా, దాన్ని బ్లాస్ట్ చేద్దామని. అవునా మామ? ట్రైన్లో ఏమున్నాయి? దొంగలున్నారా ట్రైన్లో ఏమన్నా? దొంగలున్నారు, ఇంకా టెర్రరిస్టులు. అవునా మామ? నువ్వు సీక్రెట్ ఏజెంట్ అని వాళ్ళకి తెలిసిపోయిందా? ఆ, నన్ను అంతం చేయడానికి వస్తున్నారు, కానీ మనల్ని ఎందుకని అంతం చేస్తారు? వాళ్ళని మనం చితగొట్టేసాం మామ కాబట్టి. అక్కడ ఏదో కార్ వస్తుంది మామ, ఆ కార్లో ఉన్నట్టున్నారు. లేదు, ట్రైన్లో ఉంటారు. వాళ్ళని మనం జైలుకి తీసుకొని వెళ్తున్నాం. జుమ్ పేల్చేసావా మామ? ఎక్కడ వెళ్ళొస్తారు? అయ్యో కారు పేల్చేసావు కదా, నేను చూశాను మామ, నాకు తెలుసు. ఎక్కడుందిరా? అసలుకే నా ఫేవరెట్ కార్, నేను మిస్ చేస్తా. ఫేవరెట్ కార్నా? ఏం కార్ మామ అది? BMW. మామ ఈరోజు పొద్దు నుంచి నాకు చాలా కడుపు నొప్పి లేస్తుంది మామ, తెలుసా? అయితే నన్నేమంటావురా? అమ్మకు చెప్తే అమ్మ చాలా జాగ్రత్తగా ఉండు, అవి ఇవి తినకు, పిచ్చి పిచ్చి అన్నీ తిట్టింది మామ. అది మన ట్రైన్ వచ్చేసింది మామ, మనం వెళ్ళిపోదాం. సరే ఉండరా. మామ నీకు విషయం తెలుసా, ఈరోజు నన్ను డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్లారు మామ, కడుపు నొప్పి లేస్తుందని. అవునా? అయితే నన్నేం చేయమంటావు? అమ్మ డాక్టర్తో ఏం చెప్పిందో తెలుసా? తెలుసా మామ? తెలుసు. ఏం చెప్పింది? డాక్టర్ తిన కడుపు నొప్పి లేస్తుంది. అది కాక ఇంకా కూడా చెప్పింది మామ, ఈ అమ్మాయి నూడిల్స్ తిన్నది, అది తిన్నది, ఇది తిన్నది అని చెప్పింది మామ. డాక్టర్ అడిచాడు, అలాంటి పిచ్చి తింటే కడుపు నొప్పి కాక ఇంకేం వస్తుందని అడిగాడు. డాక్టర్ చెప్పాడు, నూడిల్స్, పిజ్జాలు ఇట్లాంటివి తినకూడదని చెప్పాడు మామ. ఒక్కసారి కూడా పెద్దవాళ్ళు అయితే ఒక్కసారే తినాలి. మామ ట్రైన్లో ఎక్కించావు మామ, ఎక్కడ పోతున్నాం మామ మనం, చెప్పు మామ. లాస్ ఏంజల్స్, మన ఊరికి. లాస్ ఏంజల్స్కి వెళ్తున్నాం మనం. లాస్ ఏంజల్స్. మా ట్రైన్ కదలదేంటి మామ? ఎంతసేపు అయినా మనం అట్లానే కూర్చుంటామా? కదులుతుందా మామ? ఒక్కసారి హార్న్ కొట్టు మామ. ఏంటి మామ అది? ట్రైన్ హార్నా లేకపోతే బర్రె అరుస్తున్నట్టు సౌండా? ఏంటి మామ అలా వస్తుంది? మామ మామ మంటలు వస్తున్నాయి మామ, నా భయం వేస్తుంది మామ. మనల్ని ఏం చేయలేవురా, మనమే వాటిని గుర్తుతే వస్తుంది. అది ఇంట్లో చారుంటాయి. అవునా? జాగ్రత్తగా వెళ్ళు మామ, నాకు భయం వేస్తుంది. మంటలు వచ్చేస్తున్నాయి మామ. అమ్మమ్మ భయపడేదేలేబు. దేవుడా 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 దేవుడా, మమ్మల్ని అందరినీ కాపాడు దేవుడా. ఫ్రెండ్స్ మీరందరూ కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్, మేమందరం సేఫ్గా వెళ్ళాలి అని చెప్పి. అంతే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకెవరైతే లైక్ చేసుకోకపోతే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అండ్ మన వీడియోని అయితే షేర్ చేసేసుకోండి. మామ మనం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం కదా మామ, ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామో. ఇప్పుడు మన ట్రైన్ స్పీడ్ ఎంత ఉంటుంది మామ? 130 కిలోమీటర్స్ ఉంటుందా మామ? లేదు, 150, 100. అవునా? 150, 100 అలానే ఉంటుందా మామ? నేను ఇంకా 130 కిలోమీటర్స్ ఉంటుందేమో అనుకున్నా మామ. 151 అంటే 100 కూడా మామ. ఈ ట్రైన్ కలర్ ఏంటి మామ? రెడ్ అండ్ ఎల్లో కలర్లో ఉంది. అట్లనే ఉంటుంది మన ఇండియన్ డ్రైవింగ్ 3D ట్రైన్లో ఉన్నది ఒక్కటే. అవునా? అవునా మామ? మామ ఇప్పుడు మనము ఏ ఊరికి వెళ్తున్నాము? లాస్ ఏంజల్స్కి వెళ్తున్నామా? మామ ఇది గుంటలోకి వెళ్తుంది మామ. గుంట కాదురా, టన్నల్. టన్నలా? నాకు గుంట ఏమో అని భయం వేసింది మామ. ఎందుకు? నీళ్ళలో పోతామా? అవును మామ ఎంత పెద్ద టన్నలో. ఈ టన్నల్లో ఎవరేసారు మామ ఈ ట్రాక్స్ అన్ని? ఎవరో కాదు, మనమే. ట్రైన్ స్లో అయిపోతుంది, ఆగిపోతుంది మామ. బ్రేక్ నొక్కా. ఎందుకు మామ? ఒట్టికేరా. అరే మామ, ఇదేనా పిక్నిక్ స్పాట్ మామ? కిందికి దిగి చూసుకోవడానికి స్పాట్ కాదు మామ. ఇప్పుడు ఫోన్ చూస్తావేంటి మామ? నేను ఫోన్ చూడట్లేరా, ట్రైన్ని ఒక విధంగా యాక్టివేట్ చేస్తా. అవునా? యాక్టివేట్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఏంటండి ట్రైన్ కంట్రోల్స్, స్టిక్కీ బాంబ్సా? అమ్మో, ఏమేమో చెప్తున్నావేంటి మామ? ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి మామ? నాకు ఏది తెలీదు. నాకు ఇవన్నీ తెలుసు, చిన్నప్పుడే నేర్చుకున్నా. ఏంటి మామ నువ్వు చాలా పెద్దోడు అయినట్టు ఎప్పుడు చిన్నప్పుడే అంటావు. నువ్వు ఎంత పెద్దోడు అయ్యావు మామ? చిన్నోడివే కదా ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా చిన్నోడే కాదు, 150 కిలోమీటర్స్ అయ్యా. 150 కిలోమీటర్స్ పెద్ద అయ్యావా మామ? ఎవరైనా ఏజ్ని ఇయర్స్లో చెప్తారు, నువ్వేంటి మామ కిలోమీటర్స్లో చెప్తున్నావు? 150 ఇయర్స్ నాకు. ఇయర్సా? కిలోమీటర్స్ అన్నావా మామ నువ్వు? సరే మామ, ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు. స్టిక్కీ బాంబ్ పెడుతున్నావా? లేదురా, స్టిక్కీ బాంబ్ యాక్టివేట్ అన్నా కానీ అవ్వదా? మరి ఏం చేద్దాం మామ? ఏం చేయట్లేదు, ట్రైన్ కంట్రోలింగ్స్ ఉంటాయా మామ? నువ్వు ట్రైన్ కంట్రోల్ చేస్తున్నావా లేకపోతే ఫోన్లో ఎవరితో ముచ్చట చెప్పుకుంటున్నావా నీ గర్ల్ ఫ్రెండ్తో? అమ్మో మామ, మళ్ళీ గన్నులు తీసావు. ఏంటి మామ నువ్వు ఊరికి గన్నులు తీసి నన్ను భయపెడతావు? స్టిక్కీ బాంబ్ తీసావు. వెయ్యి 1 2 3 4 5 6 7 8 9 10 బాంబ్స్ వేసావు మామ.
మామ ఈసారి దీపావళికి నేను బాంబులు పేల్చలేదు అనుకున్నాను, స్టిక్కీ బాంబ్స్ పేల్చేసి నాకు కోరిక తీర్చేస్తున్నావు మామ. అట్లుండలే కానీ ఆర్పీజీలో పేల్చే మామ జాగ్రత్తగా పేల్చు మామ, మనకేం ఇబ్బంది అవ్వకుండా చూడు మామ. లేదంటే ఆర్పీజీతో నిన్ను పేల్చేమంటావా? మామ వద్దు మామ, వద్దు నేనేం ఎక్కువ మాట్లాడలే మామ. సరే మరి ఒకటి దివాళీ లాంచర్ ఉంటుంది, దాని ఇవ్వనా? వద్దులే కానీ మామ, అమ్మ చెప్పింది ఈరోజు మంచి బిర్యానీ చేస్తుందంట, నిన్ను కూడా తీసుకొని రమ్మని చెప్పింది మామ. వస్తావా బిర్యానీ తింటానికి మా ఇంటికి? సరే వస్తా. ఇంట్లోనే చేస్తుంది మామ, డాక్టర్ నన్ను బయట ఫుడ్ తినద్దని చెప్పాడు కదా, అమ్మ ఇంట్లో ఫుడ్ చేస్తా అని చెప్పింది. సరే వస్తావా మామ? వస్తాను లేరా మామ. నీ స్టిక్కీ బాంబులు పేలుతున్నాయి మామ, మొత్తం 10 బాంబులు పెట్టావు, కాకపోతే ఒక 5 వేయలే మామ. ఇంకా 5 ఉన్నాయి రా. మనం వెతికెళ్తున్నావు మామ, ఎక్కకు మామ. 5 వెళ్ళినాయి అన్నావు కదా మామ. కాదు మామ, అన్నీ వెళ్ళిపోయాయి, అబద్ధం చెప్పావు. ఎక్కేసావు. ట్రైన్ కదులుతుందా ఇప్పుడు? కదులుతుందా ఫ్రెండ్స్? అవును కదులుతుంది మామ. మన ట్రైన్ మీద నెంబర్ ఉంది, ఏంటిది మామ అది? 22530నా? ఏంటిది మామ అది? అది మన ట్రైన్ నెంబర్. అవునా, అది మన ట్రైన్ అంటే నెంబరా? మనకి ట్రైన్లో వెళ్ళాలంటే ముందు దాంట్లో టికెట్స్ పెట్టాలి. అవునా, నేను స్టిక్కీ బాంబ్స్ పెట్టాలనుకున్నా మామ. స్టిక్కీ బాంబ్స్ పెడితే వాళ్ళు వెళ్ళిపోతారు, నిన్ను వెళ్ళిపోతావా అవి పెట్టి? వద్దు మామ. లేకపోతే మామ ఈ ట్రైన్కి హార్న్ అనేది ఈ గుంటలోంచి బయటకు వచ్చా మామ. అది గుంట కాదురా, చెరువు. చెరువా? ఇందాక టనల్ అన్నావు కదా మామ. ఇది టనలే, దీని పక్కన చెరువు ఉంది. అవునా, చెరువు ఉందా మామ? అయ్యో మామ, జాగ్రత్తగా పోనేవో, చెరువులోకి పోనేవు. అరే మళ్ళీ టన్నెల్లోకి వచ్చేసావు మామ. ఇట్లానే ఉంటుంది అసలు. మామ ఈసారి బ్లూ కలర్ ట్రైన్ తీసుకురా మామ, ఈ రెడ్ కలర్ ట్రైన్ బాగాలేదు మామ. మన ఊర్లో ఇది ఒక్కటే ట్రైన్ ఉంటుంది, ట్రైన్ చేయాలి. మరి ఎందుకు మామ ఎప్పుడు ఇది టన్నెల్లోనే తీసుకుపోతుంది? రెడ్ కలర్ అయ్యేసరికి బ్లూ కలర్ అయితే మంచి గాల్లో తీసుకుపోయేదేమో. నవ్వుతున్నావా ఏంటి మామ? నిజమే మామ, నవ్వకు మామ. మామ హార్న్ కొడదామా ఒకసారి? ఏంటి మామ అది ట్రైన్